పాత బస్తీ మెట్రో నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్నుమా వరకు పొడిగించనున్నారు. ఓల్డ్ సిటీ మార్గంలో 5 స్టేషన్లను నిర్మించనున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలా కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకోమన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనతో ప్రజలకు శిక్ష పడిందన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ కు భూమి పూజ చేశారు సీఎం. ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది. అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో 2900 ఎకరాల భూమిని తక్షణమే నావీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పబ్బులు, గంజాయి, డ్రగ్స్ మాత్రమే వచ్చాయని విమర్శించారు. మెట్రో ఫేజ్ 2 కోసం నిధులు అడుగుతామని చెప్పారు. అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత 10 సంవత్సరాలలో ఏదైనా అంచనా వేస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చినాయి, పబ్బులు వచ్చినాయి. ఈ 3 పనులు తప్ప వాళ్ళ హయాంలో జరిగింది ఏం లేదు. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఒకే చోట నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒకసారి దొరల చేతుల్లో ఉంటే ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు సీఎం. దొరలకు ఇష్టమున్నా లేకున్నా ఈనాడు శాసనసభలో గడ్డం ప్రసాద్ గారిని అధ్యక్ష అని పిలవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లో డాక్టర్ బాబు జగజీవన్ రావు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 10 ఏళ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకు ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది. దీని భావం మీకు అర్థం అయి ఉంటుంది కదా, నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతులకు వస్తుంది పెత్తనం. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కడుపులో మంటగా ఉన్నా, గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి, ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం విద్యార్థులకు పట్టాలను అందజేశారు. పట్టా పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు సీఎం. టుడే ఐ సీ బ్రైట్ స్టూడెంట్ హూస్ ఫేసెస్ ఆర్ షైనింగ్ విత్ జాయ్ అండ్ ప్రైడ్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. I would lastly like to congratulate ACDS for making special efforts to provide oral health care to the poor through their outreach and awareness programs. My best wishes to all of you for your future. ఓల్డ్ సిటీ మెట్రోకు రేపు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ మెట్రో మార్గాన్ని ఓల్డ్ సిటీ మీదుగా ఫలక్నుమా వరకు పొడిగించనున్నారు. ఓల్డ్ సిటీ మార్గంలో 5 స్టేషన్లను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించిన సాయిల్ టెస్టులు, డ్రోన్ సర్వే పనులు పూర్తి చేశారు అధికారులు.
మల్లారెడ్డి అల్లుడు కాలేజీలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ సిబ్బంది. దుండిగల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్ను బఫర్ జోన్లో నిర్మించారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లడంతో సోమవారం వరకు కూల్చివేతలు ఆపాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కూల్చివేతలు ఆపేశారు రెవెన్యూ అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్ని ఇవాళ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చి బఫర్ జోన్లో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ని అధికారులు కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇది ఏరోనాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక బ్లాక్. మొత్తము 5-6 ఫ్లోర్లతో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ మొత్తం కూడా బఫర్ జోన్లో ఉంది. రూల్స్కి అతిక్రమించి ఇల్లీగల్గా ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది ప్రస్తుతం చాలా ఎలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూల్చివేసేందుకు అధికారులు వచ్చిన తర్వాత అసలు ఎంత ప్లేస్ ఉంది అనేది బఫర్ జోన్లో ఈ అంశం ఇంకా అఫీషియల్గా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం కదా, ఇది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే మల్లారెడ్డి అల్లుడు ఉన్నారో ఆయనకి సంబంధించిన కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది పక్కనే ఉన్నటువంటి చెరువుకి ఆనుకొని ఈ కాలేజ్ ఉంటుంది. సో ఈ బేసిక్గా ఒక చెరువు ఉంటే దానికి FTL ఉంటుంది. ప్రతి చెరువుకి బఫర్ జోన్ ఉంటుంది. సో అట్లాంటి బఫర్ జోన్లో ఈ అక్రమంగా ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలిగేషన్స్. అయితే ఇవాళ ఉదయం రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ కూల్చివేతలు చేశారు. మొత్తం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపుగా 6,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అండ్ రోజు రోజుకి అంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్కి సంబంధించిన సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది అదనంగా రీసెంట్గానే బ్లాక్ నిర్మించారు. నిన్న మొన్ననే దీనికి సంబంధించిన పనులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి ఇఫ్ అట్ ఆల్ ఇది మొత్తం పరిస్థితులు అంటే కూల్చివేతలు ఏమి జరగకపోయి ఉంటే ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఈ బిల్డింగ్లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి స్టడీస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఒకసారి ఈ బిల్డింగ్ వెనకాలే మనకి లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ చెట్లు కనిపిస్తున్నాయి. అదే చెరువు, ఆ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి గేట్కి ఈ బిల్డింగ్ నిర్మించారు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం బఫర్ జోన్ లెక్కన గమనిస్తే ఈ బిల్డింగు దాంతోపాటు అంటే చాలా జాగా దాదాపుగా ఒక 7 నుంచి 8 ఎకరాలు బఫర్ జోన్లోనే వస్తుంది. ఈ బఫర్ జోన్లోనే చాలా వరకు నిర్మాణాలు జరిగాయి అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ఎలిగేషన్. మరి దీనిపైన కూల్చివేతలు కంటిన్యూ అవుతాయా లేదా అనేది మనం అధికారులను ప్రశ్నిస్తే ఇప్పుడు కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత ఈ బిల్డింగ్కి సంబంధించిన చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు టేబుల్ మీదకి వచ్చే వరకు కూల్చివేతలు నిలిపివేయాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ఈ పిటిషన్ సోమవారం రోజు టేబుల్ మీదకి వచ్చిన తర్వాత దానిపైన విచారణ వాదనలు పూర్తయిన తర్వాత ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ హైకోర్టు ఇస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రక్కనే మనం ఇంకో బిల్డింగ్ ఈ రేకుల షెడ్ వెనకాలనే ఇంకో బిల్డింగ్ మనం గమనిస్తూ ఉన్నాం కదా, అది MLRITకి సంబంధించి అంటే మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన బిల్డింగ్. అది కూడా వాళ్ళ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన బిల్డింగే. అది పక్కనే ఉంది. దాని పక్కనే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన బిల్డింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం 4 బ్లాకులు ఉన్నాయి. 3 బ్లాకులు ప్రస్తుతం నార్మల్గానే ఉంటే 4వ బ్లాక్ ఇది కొత్తగా నిర్మించారు. ఇక్కడ ఇది బఫర్ జోన్లో నిర్మించారు కాబట్టి కూల్చివేస్తున్నాం అనేటువంటి ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి సమాధానం ఇచ్చిన తర్వాత అధికారులు సంతృప్తి చెందకపోతే కూల్చివేతలు చేస్తున్నాము అనేది అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది ఓవరాల్గా ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలో జరిగిన కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ అశోక్తో శ్రవణ్, V6 న్యూస్, దుండిగల్ నుంచి. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నిక్నాపూర్ పెద్ద చెరువు బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. లేక్ వ్యూ పేరిట వెలిసిన నిర్మాణాలను కూల్చేశారు. ఇదే క్రమంలో గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని బెదిరించారు రాజకీయ నేత గోవర్ధన్. నేనెవరో తెలియదా, నీకు తెలిసేటట్టు చేస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను పబ్లిక్ అయితే ప్రజల కోసం ఉన్నాం. మీరు మేము కూడా ప్రజల కోసం చేస్తున్నాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రజల కోసం నెక్నంపూర్ పెద్ద చెరువులో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారని చెప్పి కలెక్టర్కు ఫిర్యాదు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక 3 రోజుల కింద ఒకసారి మనం గోడ తీయడానికి ప్రయత్నించినప్పుడు కొంత రెసిస్టెన్స్ వచ్చింది. దాంతో మళ్ళీ పోలీసులు బందోబస్తు తీసుకొని ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో మన దాదాపు 300 నుంచి 400 మీటర్ల గోడ 5 విల్లాస్ కన్స్ట్రక్షన్ అయినాయి. ఇంకొక 4 నిర్మాణంలో ఉన్న పిల్లర్లని. టానిక్ షాప్ నిర్వాహకులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి 2 గంటల వరకు లిక్కర్ అమ్మకాలను నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వెసులుబాటును కుదించింది ఎక్సైజ్ శాఖ. టానిక్ లిక్కర్ షాపులన్నీ రాత్రి 11 గంటలకు మూసివేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టానిక్ మద్యం దుకాణాలు తనిఖీల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు ఉన్నట్లు గుర్తించారు. టానిక్ గ్రూప్స్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ శాఖ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ వస్తుందన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పలు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై చర్చ జరిగిందన్నారు. నేను మాట్లాడే అధికారం నాకు లేదు. కొన్ని సీట్ల మీద చర్చ జరిగింది. అవి రాత్రి రేపు పొద్దున ప్రకటిస్తారు. 30 సీట్లు 2 రోజుల తర్వాత ఆ చర్చ. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై అప్డేట్స్ ఏంటి? సూర్య, మరొక గంటలో అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, అలాగే కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే ఈరోజు జరిగినటువంటి సిఈసిలో 10 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్లపైన చర్చ జరిగింది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసిలు, అలాగే ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం అండ్ మణిపూర్, ఈ 10 రాష్ట్రాలకు సంబంధించిన చర్చ అయితే జరిగింది. అందులో కీలకంగా తెలంగాణ, కర్ణాటక పైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా నిలిపారు. కేరళలో ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వయనాడ్లో పోటీ చేస్తారనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి మనకు అంతా ఉంది. మరొకసారి రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. ఆ రాష్ట్రానికి సంబంధించి వయనాడుకు సంబంధించిన ప్రాతినిధ్యం పైన ఎవరైతే పోటీ చేస్తారనే దానిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి స్థానం పైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక గంటలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందంటూ కూడా స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాకపోతే ఎన్ని స్థానాలు ప్రకటిస్తారు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే స్పష్టతనివ్వలేదు. కానీ ఒక గంటలో మాత్రం అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉందంటూగా కూడా ఆయన ప్రకటించారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణకు సంబంధించి ఒక 9 స్థానాలపైన చర్చ జరిగిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఒక 7 స్థానాలకు ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 7 స్థానాలకు ప్రకటిస్తారా, లేకపోతే 9 స్థానాలను ఫైనల్ చేస్తూ వాటికి సంబంధించిన అధికారిక పేర్లను విడుదల చేస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే స్పష్టత అనేది కూడా రాబోతా ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలా కసరత్తులు అనేది కూడా చేశారు. రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జీలు, పిసిసి చీఫ్లతోటి ప్రత్యేకంగా సమావేశాలు అనేది కూడా నిర్వహించారు. ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లతో పాటు ఒక సీటుకు సంబంధించి 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు
ఆశిస్తున్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా కొంత ఫిల్టర్ అనేది కూడా చేశారు. ముందస్తుగానే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించి అక్కడ కొంత ప్రచారం అనేది కూడా చేసుకున్నారు. దాన్ని బేరీజ్ వేసుకొని సర్వేలు, సమీకరణాలు, అలాగే వచ్చేటువంటి ఎన్నికల సందర్భంగా ఎదురయ్యేటువంటి అన్ని పరిస్థితులను బేరీజ్ వేసుకొని గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలనేటువంటి దిశగా ఆలోచనలు అనేది కూడా చేస్తున్నారు. సౌత్ రాష్ట్రాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. సౌత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. దాంట్లో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్ తోటి ఉన్నారు. వాటికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక నుంచి డీకే శివకుమార్లు హాజరయ్యారు. వారు ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, వారి సూచనలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ జాబితానైతే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 7 నుంచి 9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా ఒక 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన ఈరోజు చర్చ జరిగింది. అందులో సుమారు 60 మందితో కూడినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలతో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు అనేది కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకున్నారు. మిత్రపక్షాలకు సీట్లు పోను మిగతా స్థానాలకు సంబంధించిన కసరత్తు అనేది కూడా చేశారు కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ లిస్ట్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కావచ్చు, హర్యానా వంటి రాష్ట్రాలకు ఆమ్ ఆద్మీ పార్టీతోటి కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన పేర్లు అనేది కూడా విడుదల చేస్తారు. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా 7 అభ్యర్థులకు సంబంధించి ఒక్కొక్క సింగిల్ నేమ్స్ అయితే బయటకు వచ్చాయి. మహబూబాద్ మాత్రం 2 పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకటి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు, అలాగే మరొక అభ్యర్థిగా విజయభాయ్, ఇద్దరిట్లలో ఒకరికి అవకాశం అయితే దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్కు సంబంధించి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, అక్కడి నుంచి వంశీ చంద్రెడ్డి పోటీ చేస్తారంటూ కూడా గతంలోనే ప్రకటించారు. ఆయన పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్, బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరినటువంటి నేత బొంతు రామ్మోహన్కి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకి సీట్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి సీట్ అనేది కూడా ఫైనల్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ఇక చేవేళ్ళ కూడా పట్నం సునీతారెడ్డికి సీట్ అనేది కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన ప్రకటనలో ఖచ్చితంగా ఈ పేర్లు అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అయితే సమాచారం చెప్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేకపోతే మనకున్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఈ పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలోని సాంస్కృతిక పర్యాటక కేంద్రాలను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. 1400 కోట్లతో చేపట్టిన 52 పర్యాటక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పర్యాటక శాఖ ద్వారా హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏవైతే పర్యాటకులు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి భారత ప్రభుత్వం తరఫున 4,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతో దేవాలయాల్లో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క పర్యాటక రంగానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి భక్తుల కోసము మరి ఈరోజు జోగులాంబ దేవాలయం శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో సుమారు 39 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ మంజూరు చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా
భద్రాచలం దేవాలయం ఏతున్నదో ఆ యొక్క భద్రాచలం దేవాలయాన్ని కూడా మరి అక్కడ కూడా భక్తుల సౌకర్యార్థము మరి మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.